చూస్తున్నాం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ వార్నింగ్ ఇచ్చారు. కులపిచ్చి ఇది చాలా ప్రమాదం, కులపిచ్చిని బంద్ చేయండి అని చెప్పి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలకి ఒక వార్నింగ్ ఇచ్చారు జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. మీరు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు నడవది, ఈయన మారండి, పార్టీ ఫస్ట్ లీడర్స్ నెక్స్ట్, ఇది బీజేపీ సిద్ధాంతం, దీన్ని పాటించండి. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మంచి స్కోప్ ఉంది, మనమే ఇక్కడ విఫలమవుతూ ఉన్నాం. ఎవరేం చేస్తున్నారో పూర్తి రిపోర్ట్ ఉంది. ఇవాళ ఏ తేదో ఆ తేదీని గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చాక ఇది గుర్తు చేసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో ఉండి సమస్యలపైన ఫైట్ చేయండి. ఎవరో వస్తారని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేయడం కాదు, మీరే ఒక నెరేటివ్ని క్రియేట్ చేయండి. ఇది నితిన్ నవీన్ మాట్లాడిన మాటలు. ఇక నెల రోజుల్లోనే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మీరు నెరేటివ్ క్రియేట్ చేశాక హైకమాండ్ నుంచి ఏం చేయాలో అది మేము చేస్తామని చెప్పి నితిన్ నవీన్ అంటున్నారు. అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం అని చెప్పి నితిన్ నవీన్ మాట్లాడుకొచ్చారు. ప్రధానంగా ఎవరైనా సహజంగా అధిష్టానం నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఫైట్ చేయండి, నెరేటివ్ బిల్డ్ చేయండి, పబ్లిక్లో ఉండండి, పబ్లిక్ సమస్యలపై కొట్లాడండి అని చెప్పే మాటలే. కానీ ఇక్కడ నితిన్ నవీన్ కీలకంగా మెన్షన్ చేసిన ఒక హాట్ టాపిక్ అయినటువంటి అంశం ఏంటంటే కులపిచ్చి బంద్ చేయండి. తర్వాత లీడర్ నెక్స్ట్, పార్టీ ఫస్ట్. పార్టీ ఏముందో ఆ తర్వాత లీడర్ల భజన పనిచేయదు. ఇక్కడ పార్టీ భజన మాత్రమే ఉండాలని నితిన్ నవీన్ చెప్తున్న మాట. కులపిచ్చి మానుకోండి, ఈ పార్టీ సెంటిమెంట్తో పార్టీ అన్నట్టుగానే వెళ్ళండి, లీడర్ల యొక్క వ్యక్తిగత భజనలు పూజలు ఇక్కడ ఉండవు అని చెప్పి కూడా నితిన్ నవీన్ మరోసారి గుర్తు చేస్తూ మీరు పని చేయండి, ఇక్కడ స్కోప్ ఉంది, అవకాశం దొరుకుతుంది, మీరు చేసుకుంటూ వెళ్తే అధిష్టానం కూడా ఏం చేయాలో చేస్తుంది అనేది నితిన్ నవీన్ మాట్లాడిన మాట. మరి కులపిచ్చి ఉన్నటువంటి నాయకులు ఎవరు? బీజేపీలో మీకు అర్థమైన రీతిగా మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. బీజేపీలో కులపిచ్చి ఉన్న నాయకులు ఎవరు? ఏ కులం ఎక్కువగా ఇక్కడ ఆ ప్రాతినిధ్యం వహించాలని చూస్తోంది, ఏ కులం ఇక్కడ డామినేట్ చేస్తోంది? ఆ తర్వాత వ్యక్తిగత భజన, వ్యక్తి పూజ చేస్తోంది ఎవరు? పార్టీని పక్కన పెట్టి తానే పెద్ద సుప్రీం అని, తానే ఒక కీలకమైన వ్యక్తిని, తన తర్వాతే ఇంకెవరైనట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు? ఇటు వ్యక్తి పూజ, కులపిచ్చి ఉన్నటువంటి నాయకులు ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీధర్, సో ఏంటి కులపిచ్చి మానుకోండి, స్కోప్ ఉంది, పని చేయండి, నెరేటివ్ని క్రియేట్ చేయండి, పబ్లిక్లో ఉండండి, పబ్లిక్ సమస్యలపై పోరాడండి, ఆ తర్వాత పార్టీ ఫస్ట్ లీడర్ నెక్స్ట్, ఇది మొదటి నుంచి బీజేపీలో ఉన్న సెంటిమెంటే. మరి ఎవరు ఆ కులపిచ్చితో కొట్లాడుతున్న నాయకులు? కులపిచ్చి అని ఆయన ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? పార్టీ ఫస్ట్ లీడర్ నెక్స్ట్, ఈ మాట ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనుకోవాలి? ఇటు కులపిచ్చి కానీ వ్యక్తిగత పూజ ఎవరి గురించి అయినా ఉద్దేశించి మాట్లాడారు? ఏమన్నా అటు బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరినని కాదు, పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ కూడా ఒక్కొక్క లైన్ లో వెళ్తున్నారు. కొంతమంది సొంత ఎజెండాతో ముందుకెళ్తే మరికొంతమంది కులం పిచ్చితో కూడా ముందుకెళ్తున్నారు అని చెప్పి కూడా నితిన్ నవీన్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఎందుకంటే బెంగాల్ అయిపోయింది, బెంగాల్ కు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఎంత సీరియస్ గా ఉందో తెలంగాణకు సంబంధించిన అంశంలో 25% కూడా ఇక్కడ బీజేపీ కూడా ఫోకస్ పెడితే డెఫినెట్ గా ఒకవైపు అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా బీజేపీలో ఉన్నటువంటి ఒక కీలక ఎంపీ అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ దృష్టికి తీసుకెళ్ళగా 25% కష్టపడితే సరిపోయేది, మరి దానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? మీకు ఏమన్నా ఉంటే కూడా అన్ని పక్కన పెట్టాలి, కష్టపడాలి, పని చేయాలి, అన్నిటికి సంబంధించినటువంటి రిపోర్టు ఉంది అనుకుంటేనే మరొక వైపు కులాలకు సంబంధించినటువంటి పంచాయతీ క్లియర్ కట్ గా ఆయన ఒకటే చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో తన దగ్గర రిపోర్ట్ ఉంది, తెలంగాణలో వస్తామన్న ఒక నెరేటివ్ క్రియేట్ చేయాలి. ఆ నెరేటివ్ కు సంబంధించినటువంటి అంశంలో ఒక నెల రోజులు టైం ఇస్తున్నా అని చెప్తున్నప్పుడు ఒకరికొకరు అటు నితిన్ నవీన్ తో అటు ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు సైతం కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. తెలంగాణలో ఎట్లా ముందుకెళ్లాలి, ఎవరెవరు ఏంటి అని చెప్పి కూడా కొంత ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక నేత లేచి తనకు సంబంధించినటువంటి అంశంలో తనకు కులానికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావించగా ఇండైరెక్ట్ గా కూడా ఒకవైపు నితిన్ నవీన్ కొంతమందిని, ఆ నేతనే కాకపోయినా కొంతమంది నేతల్ని దృష్టిలో పెట్టుకొని గిలాలు అన్ని పక్కన పెట్టాలి, కులపిచ్చి వదలాలి అని చెప్పి కూడా నేరుగా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడమే కాకుండా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి, అయినా సరే లీడర్లు వాటిని పట్టించుకోవడం లేదు కాబట్టి డెఫినెట్ గా ఒక నెల రోజుల్లో దీనికి సంబంధించి పూర్తిగా మారిపోవాలి అంటూ కూడా నితిన్ నవీన్ ఇటు బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. అదే అంతేకాకుండా అంతటితో కాకుండా ఉన్నటువంటి పార్టీ ఇచ్చేటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి మన్ కీ బాత్ లాంటి కార్యక్రమానికి కూడా ఎంతమంది పోలింగ్ బూత్ లో అటెండ్ చేస్తున్నారు, పోలింగ్ బూత్ లో వింటున్నారు అంటూ కూడా చిన్న మీటింగ్ అయినప్పుడు అది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటూ కూడా నేతలకు కొంత నితిన్ నవీన్ క్లాస్ స్పీకరమే కాకుండా వీటన్నిటిని కూడా
మారాలి, మళ్ళీ నెల రోజుల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను, ప్రస్తుతం కూడా నా దగ్గర రిపోర్ట్ ఉంది, తెలంగాణలో నేతలు ఏ విధంగా ముందుకెళ్తున్నారన్నంతా కూడా స్పష్టంగా కూడా నేతలకు క్లియర్ ఒకవైపు వార్నింగ్ ఇచ్చి మరొక వైపు పద్ధతి మార్చుకోవాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు మనకు. శ్రీధర్, ఇప్పుడు ఆయన కులపిచ్చి అంటూ మాట్లాడుకొచ్చారు, పార్టీ ఫస్ట్ లీడర్ నెక్స్ట్ అంటే ఇది ఎవరిని మెన్షన్ చేసి కాదు, అందరూ ఎవరు పంతాలో వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పటికీ ఈ సెంటిమెంట్, ఈ మాటలు నిజంగానే తెలంగాణ బీజేపీ నాయకులకు వర్తిస్తాయని వాళ్ళు అనుకుంటున్నారా, లేదు మనం అంతా కలిసే వెళ్తున్నాం అనుకుంటున్నారా? సహజంగా చాలా సందర్భాల్లో మీరు అక్కడ పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు కానీ, మనం ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మేమంతా ఒకే తాటిపై ఉన్నాం, ఎవరు ఎటు డైవేట్ అవ్వలేదు, మేము పక్కాగా ఉన్నాం, రాబోయేది మా ప్రభుత్వం అని మాట్లాడుకొచ్చేటువంటి ఈ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడే వచ్చి లేదు లేదు మీరు అంతా వేరువేరుగా ఉన్నారు, కులపిచ్చి ఉంది మీకు, మీరు వ్యక్తిగత పూజకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రిపోర్ట్ కూడా ఉంది అని చెప్తున్నారు అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా, ఈ మాకు వర్తిస్తుంది, ఇది నిజంగానే మేము ఇలా ఉన్నామనే రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఈ పొలిటికల్ స్టేట్మెంట్ ఎలా చూడాలి? డెఫినెట్ గా మన నేతలు అగ్రనేతలు ఉన్నప్పటికీ నేతలందరూ కూడా నితిన్ నబీన్ నిన్న మీటింగ్ జరిగినటువంటి తీరు, నేతలకు చెప్పినటువంటి మాటలు, పీకినటువంటి క్లాస్ ఏదైతే ఉందో డెఫినెట్ గా నేతలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక వర్గానికి చెందినారు కాదు, వివిధ వర్గాలకు చెందినటువంటి వారు చూస్తున్నట్టు అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరాల్లోనే కొంతమంది కొన్ని కులాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రాధాన్యత లేదు అంటూ ఇప్పటికి కూడా పార్టీలో కొంత చర్చ మొదలైంది. దానికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఒక కులం ప్రోత్సహిస్తే మరొక కులం కూడా లేనట్టు పార్టీలో ఉంటుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో నితిన్ నబీన్ చెప్పారు కూడా నేతలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడమే కాకుండా బయటికి వచ్చి కూడా మీరు అన్నట్టుగానే మీడియాతో అనుకోండి మనతో అనుకోండి మాట్లాడుతూ కూడా ఒకటే చెప్తున్నారు, చాలా బాగా జరిగింది, ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు రిపోర్ట్ ఉందని 2-3 అంశాలు చెప్పినప్పుడు నేతలు కూడా కొంత విస్తుపోయారు. విస్తుపోవడమే కాకుండా బెంగాల్ కు సంబంధించి రిజల్ట్స్ ఏ విధంగా అక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సునీల్ బన్సాల్ సైతం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ మీ మీద దృష్టి పెట్టారు. పూర్తి స్థాయిలో లాస్ట్ ఎలక్షన్ మిస్ అయింది, సునీల్ బన్సాల్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఈసారి మాత్రం మిస్ కాకూడదు, ఇక్కడ 25% ఎఫెక్ట్ పెట్టాలి. దాంట్లో భాగంగా అగ్రనేతలు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో గ్రూపులు ఉన్నారని కూడా ఆయన క్లియర్ కట్ గా గ్రహించారని చెప్పాలి. ఎందుకంటే నితిన్ నబీన్ పగ్గాలు చేపట్టిన అనంతరం కూడా బెంగాల్ లాంటి స్టేట్ అఖండ విజయం సాధించింది కాబట్టి ఇటువంటి తరుణంలో తెలంగాణలో 3 రోజుల పర్యటనకు వచ్చారు. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు కాబట్టి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఎంతమంది ఆయన ప్రజాప్రతినిధులు ఉన్నారు, అది పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కానివ్వండి, వాటికి సంబంధించి అగ్రనేతలు ఎవరన్నా పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా తెప్పించుకొని అయినా క్లియర్ కట్ గా ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్లను కూడా చదివే వచ్చారు. కుల పంచాయతీలకు సంబంధించి తెలంగాణలో ఎందుకు అధికారంలోకి వస్తలేదని చెప్పి కూడా బీజేపీ ఇప్పటికే సమీక్షిస్తుంది. ఈ సమీక్షకు ప్రధాన కారణం అటు 80s లో మొదటిసారిగా బీజేపీ 2 సీట్లు జనసంఘ్ గెలిచినప్పుడు, ఒకటి గుజరాత్ నుంచి అయితే ఇంకొకటి తెలంగాణ నుంచి కాబట్టి పదే నితిన్ నబీన్ నిన్నటి స్పీచ్ లో కూడా బీజేపీ జనసంఘ్ గెలిచినటువంటి 2 సీట్లలో ఒకటి తెలంగాణ నుంచి కాబట్టి ఇక్కడ పార్టీ లేదని ఎవరన్నారని ఒక రకంగా కూడా నేతలకు ఇండైరెక్ట్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ అధికారంలోకి రాకపోవడానికి కూడా నేతలే కారణం అంటూ కూడా ఒక రకంగా ఈ మాటలు గుచ్చి నేతలకు బాహాటంగా చెప్పడం కాక ఇంటర్నల్ గా సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతల ఇంటర్నల్ డిస్ప్యూట్స్, గ్రూప్ కానివ్వండి, ఇంకోవైపు కులపిచ్చి కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తలేదనే క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఆయనకు సంబంధించి ఒక రిపోర్ట్ అయితే ఉంది. ఆ రిపోర్ట్ కు సంబంధించి కూడా ఆయన ఈ విధంగా మాట్లాడడం, నేతలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 4 రోజుల టైం అయితే పెట్టాడు మనకు క్లియర్ కట్ గా. దానికి సంబంధించి తెలంగాణలో తమ అధికారంలోకి వస్తాము, కింది స్థాయికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలా, పోరాటం చేయడం కాకుండా దానికి సంబంధించి డెఫినెట్ గా కూడా బీజేపీ రాష్ట్రంలో తమకు అవకాశం ఉంది, ప్రజలు తమ వైపు ఉన్నారు, తమ వైపు తిప్పుకోవాలని ఒక నెరేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి డెఫినెట్ గా ఈ 4 రోజుల్లో మారకపోతే మాత్రం వేటు తప్పదు అనే విధంగా కూడా నేతలకు క్లియర్ కట్ గా ఘాట్ అయినటువంటి వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ రోజు రేపు ఇంకా ఇక్కడే ఉంటారు కాబట్టి సాయంత్రం ఆఫీస్ బేరర్స్ తో సైతం మీటింగ్ ఉంది. ఈ రోజు వివిధ కార్యక్రమాలతో నల్గొండలకు సంబంధించి, వరంగల్లో సంబంధించి మీటింగ్ ఉంది. రేపు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మరొకసారి కూడా ఆయనతో సంబంధించి ముఖ్య నేతలతో భేటీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పార్టీ బలోపేతం దిశగా ఇప్పటికే కొన్ని కమిటీలు కూడా వేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు, తర్వాత స్పోక్స్ పర్సన్స్, తర్వాత సెక్రటరీలు అన్ని కమిటీలు వేస్తూ ఉన్నారు. ఏమైనా కీలక బాధ్యతలు ఇంకా మరికొంతమంది నేతలకి 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వారికి ఏదైనా కీలక బాధ్యతలైనా వారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చేయబోయేటువంటి ఒక ఆందోళనలు కానీ, నిరసనలు కానీ, లేకపోతే ప్రజల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇవన్నీ సహజంగా ఉంటూ ఉంటాయి. సో వీటి కోసం ఏదైనా కీలక బాధ్యతలు ఎవరికైనా అప్పగించే అవకాశం ఉందా? ఏదైనా కొత్త రకం పంతాన్ని బీజేపీ ఇక్కడ ఎంచుకోబోతోందా? డెఫినెట్ గా మనం, ఎందుకంటే అటు నితిన్ నబీన్ పర్యటన అనంతరం కూడా అటు ఇంకోవైపు క్యాబినెట్ సంబంధించినటువంటి షఫ్లింగ్ ఉంది. క్యాబినెట్ క్లారిటీ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నేతల ఆశాభావాలు కూడా కొంతమంది
కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్నారు. ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్ కానివ్వండి, మరొక మంత్రి కానివ్వండి, వాళ్ళకి సంబంధించి బెర్త్ ఉంటుందో లేదో అని చెప్పి కొంత వాళ్ళు టెన్షన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి కానివ్వండి, నేషనల్ ఆఫీస్ బేరర్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా వేయలేదు. కాబట్టి ఆ రెండు కమిటీలు కేబినెట్ ఒకవైపు, మరొక వైపు నేషనల్ కమిటీ అయిపోతే మాత్రం ఇక్కడ ఫ్రీ అవ్వడమే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా పని విభజన అనేది గతంలో చూసాం. ఒకవైపు అజిటేషన్ కమిటీ కానివ్వండి, ఇంకోవైపు కార్యాచరణ కమిటీ, ఇలాంటి కమిటీలు పలు రకాల కమిటీలు ఉంటాయి. అందులో కీలకంగా కమిటీకి కన్వీనర్ కూడా కీలకమైన నేతలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతం తెలంగాణలో ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలి. బెంగాల్ లాంటి రాష్ట్రాలను కొట్టినాం కాబట్టి తెలంగాణలో కూడా వీటికి సంబంధించి కొట్టాలంటే డెఫినెట్ గా పని విభజన జరిగితే నేతలు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. లేదంటే తమకు పని చెప్పట్లేదు, తమకు ప్రాధాన్యత లేదు అంటూ కూడా కొంత నేతలు కూడా కొంత మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కాకుండా మీరు అన్నట్టుగా డెఫినెట్ గా పని విభజన మరి టూర్ అయినంత ఇప్పటికే రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి టూర్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ అటెండ్ అయ్యారు, ఎవరు ఏ పని చేస్తున్నారు అన్నదాని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. మరొక వైపు రాష్ట్రానికి వచ్చే ముందు ఇక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించినటువంటి రిపోర్ట్ తన ఉంది. గతంలో కూడా నాకు తెలంగాణ మీద తిరిగాను, తెలంగాణ మీద అవగాహన ఉందన్న ఇండికేషన్స్ ఏవైతుందో డెఫినెట్ గా కూడా మీరు అన్నట్టుగా పని విభజన చేయడమే కాకుండా రాష్ట్రంలో 2028 లో అధికారంకు వచ్చేలా పావులు కదపాల. లేకుంటే అటువంటి నేతలు, ఎందుకంటే పార్టీలు కొంతమంది చూస్తుంటాం, కొంతమంది నేతలు పార్టీ మీద, సొంత పార్టీ మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమంది మీడియాకు లీక్లు ఇస్తున్నారు. వాటి అన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి మాత్రం డెఫినెట్ గా నేతలందరినీ లైన్ లో పెట్టేందుకు కూడా 3 రోజుల తెలంగాణ పర్యటనకు నితిన్ నబీన్ వచ్చారని నిన్నటి మీటింగ్ చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనోజ్. రైట్ శ్రీధర్, ఫైనల్లీ గతంలో తెలంగాణలో హాట్ టాపిక్ అయినటువంటి అంశం ఒక మంత్రికి, కేంద్ర మంత్రికి సంబంధించిన కుమారుడికి సంబంధించిన పోక్సో కేసు. గతంలో రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ, పలువురు నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ అమిత్ షా ఫాలో అప్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు, ఇది పార్టీకి ఎంత తీవ్ర నష్టం వాటిల్లని అంచనా వేస్తున్నారు, రకరకాలుగా జరగబోతున్న చర్చ జరిగింది. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఎక్కడైనా ఈ అంశం చర్చకు వచ్చిందా? ఇది ఎక్కడైనా పార్టీకి నెగిటివ్ కానీ పాజిటివ్ కాబోతున్న అంశం ఎక్కడైనా చర్చకు వచ్చిందా? దీనిపైన పార్టీ నేతలు ఎవరైనా చర్చించారా? ప్రస్తుతానికి మనకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం మాత్రం నిన్న ఇటువంటి అంశం, ఎందుకంటే బండికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి అంశంలో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాంట్లో ఇప్పటికే ఆయన కుమారుడు జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళడమే కాకుండా ఉన్న చూస్తే ఇంటర్న్ బెయిల్ తో కూడా బయటకు వచ్చి మళ్ళీ పరీక్షలు రాసి మళ్ళీ పెట్టినటువంటి సంఘటనలో పార్టీకి నష్టం చేకూరుతుంది అనుకుంటే ఢిల్లీ ఇప్పటికే ఆ ఇష్యూ జరిగిన తర్వాత కేంద్ర మంత్రి ఢిల్లీకి చాలా సార్లు వెళ్ళాడు. అటు జాతీయ అధ్యక్షుడితో పాటు అటు అమిత్ షా, మోడీలను కూడా కలిసారు. పద్మ అవార్డ్స్ లో సైతం కూడా అందులో ఉన్నాడు. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యాచరణ ఉంది. మరొక వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు సైతం ఉన్నారు. కాబట్టి ఆ విషయం కూడా చర్చకు రాలేదు. కేవలం పార్టీ పైన, పార్టీ తీరుపైన నేతలు వ్యవహరిస్తున్నటువంటి విధానాలు, పార్టీకి లాయల్ గా ఉండాలి, గ్రూప్ రాజకీయాలు కట్టాలి, ఇటువంటి అంశాలు అయితే ప్రస్తుతానికి చర్చకు వచ్చాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి నేతలు ఒక్కొక్కరిగా ఇక్కడే ఉన్నాడు జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడే ఉంటారు. రేపు ఎగ్జిక్యూటివ్ మీటింగ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ను ప్రారంభించి ప్రసంగించి కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. కాబట్టి ఆ లోపు ఏదైనా డిస్కషన్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉండకపోదని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు ఇక్కడ ఉండబోతున్నారు ఆయన. నిన్న, ఇవాళ, రేపు ఈ 3 రోజుల పాటుగా ఇదే కార్యక్రమం జరగబోతోంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. కులపిచ్చి మానుకోండి, ఇది ఉంటే చాలా ప్రమాదం, మనకి ఇక్కడ స్కోప్ ఉంది, పబ్లిక్ నరేటివ్ క్రియేట్ చేయండి, సమస్యలపై పోరాడండి, గ్రౌస్ రూట్స్లో వెళ్ళండి, ఒక నరేటివ్ క్రియేట్ చేయండి, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా కులపిచ్చితో వ్యవహరిస్తానంటే కుదరదు అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్, పార్టీయే ముందు, ఆ తర్వాతే నాయకుడు అన్నట్టుగా కూడా ముందుకెళ్లాలంటుగా వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వార్నింగ్ని, ఈ మాటల్ని తెలంగాణ బీజేపీ నాయకులు, 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఏ రకంగా తీసుకుంటారు? రేపటి రోజున బీజేపీ ఎటువంటి నరేటివ్ని క్రియేట్ చేయబోతోంది, ఇక్కడ ఎటువంటి సమస్యలపై పోరాడబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మంచి స్కోప్ ఉంది అని అంటున్నారు కాబట్టి బీజేపీ ఇక్కడ అధికారంలోకి రాబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మీకేమనిపిస్తోంది? నిజంగానే వచ్చేటువంటి ఎన్నికల్లో, 2028 ఎన్నికల్లో, 28 or 29 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు సపోర్ట్ చేస్తారా? ప్లీజ్ డూ కామెంట్.